హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కజిన్స్. ఈరోజు నేను పార్ట్ టైంకి వెళ్తున్నా. నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పినట్టుగా పార్ట్ టైమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. సో నేను ఈ వీడియోలో పార్ట్ టైమ్స్కి ఎలా వెళ్తారు, ఎక్కడ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది మొత్తం మీకు డీటెయిల్గా చెప్తాను. అంటే అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. నేనైతే మెక్డానల్డ్స్లో వర్క్ చేస్తున్నాను. నాది నైట్ షిఫ్ట్స్ అనమాట. ప్రతిరోజు నాకు నైట్ షిఫ్టే ఉంటుంది, వీక్లీ 2 times. సో నేను నైట్ 10 to 6 వరకు వర్క్ చేస్తాను మెక్డానల్డ్స్లో. సో ఈరోజు నేను ఎట్లా వెళ్తాను, నా వర్క్ ఏంటి, నాకు బ్రేక్ ఎప్పుడు, ఏ టైంకి వస్తాను, మొత్తం మీకు డీటెయిల్గా ఈ వీడియోలో కవర్ చేస్తాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మనం పార్ట్ టైంకి వెళ్ళినప్పుడు కంపల్సరీగా డ్రెస్ కోడ్ అనేది ఇంపార్టెంట్ అండ్ బ్యాడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే నేను బస్సు ఎక్కడానికి మన ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ నుంచి 3 minutes వాక్ ఉంటుంది మన బస్ స్టేషన్కి. మనం అయితే బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసాము. అదే బస్ స్టాప్. నెక్స్ట్ నేనైతే బస్ కోసం వెయిట్ చేస్తాను. ఇంకా బస్సు రావడానికి అయితే ఇంకా ఆల్మోస్ట్ 10 minutes టైం ఉంది. ఈ బ్యాగ్ లో అయితే ఏదో ఉందనుకుంటారు, బట్ ఈ బ్యాగ్ అయితే ఎంటీ. దీంట్లో ఒక క్యాప్ అండ్ యాప్రాన్ మాత్రమే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు నన్ను వీడియో తీయడానికైతే సుమా అండ్ తేజరామ్ అయితే వచ్చారు ఇక్కడ దాకా. ఏం చేద్దామంటావు మరి? ఇంక ఇప్పటి నుంచి ఈ వీడియో అనేది నేనే డైరెక్ట్ గా తీసుకుంటా కంటిన్యూ చేస్తాను. ఇదే బస్ స్టాప్ అనమాట. మనం బెక్టన్ స్టేషన్కి అయితే వెళ్ళాలి. యాక్చువల్లీ మనమైతే బెక్టన్ బస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు ఈ బెక్టన్ బస్ స్టేషన్లో మనమైతే బస్సు మారాలి. ఇంకో బస్సు ఎక్కి మన మిడ్డీ కాడికి అయితే వెళ్ళిపోవాలి. చూపిస్తాం మీకు ఎట్లా వెళ్తున్నా ఏంటనేది మొత్తం డీటెయిల్గా. మన స్టాప్ అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు బస్సు మన స్టాప్ అయితే మనం వచ్చేసాం అనమాట. ఇప్పుడు ఇంకొక బస్ కోసం వెయిటింగ్. ఆ బస్సు వస్తే ఎక్కి డైరెక్ట్గా మెక్డానల్డ్స్ కాడికి డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఇప్పుడైతే బస్ దిగాను, 173 బస్ దిగాను. ఇప్పుడైతే మెక్డానల్డ్స్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక 2 minutes అంతే. ఇంకా వెళ్దాం రండి. మా మెక్డానల్డ్స్ చూపిస్తాం మీకు. అదే మా మెక్డానల్డ్స్ లోగో కనిపిస్తుంది కదా మీకు. మా మెక్డానల్డ్స్ అయితే 24 hours ఓపెన్లోనే ఉంటుంది. సో 24 hours నాన్ స్టాప్గా రన్ అవుతూనే ఉంటుంది మా మెక్డానల్డ్స్ వచ్చేసి. ఇదే మా మెక్డానల్డ్స్. మా మెక్డానల్డ్స్కి అయితే వచ్చేసాము. మీకు లోపల ఎట్లా ఉంటుందో ఒకసారి చూపిస్తా. లోపల అంటే మొత్తం కిచెన్ అయితే చూపించలేను, ఎందుకంటే నాకు పర్మిషన్ ఉండదు లోపల చూపించడానికి. జస్ట్ మా మెక్డానల్డ్స్ ఎట్లా ఉంటుందో మీకు అంతవరకే చూపించగలను. ఇవి వచ్చేసి అవి ఆ స్క్రీన్స్ వచ్చేసి మనం ఏమైనా ఆర్డర్ చేసుకోవడానికి. అది వచ్చేసి టిల్ అనమాట. అక్కడ నుంచి క్యాష్ ద్వారా పే చేసుకునే వాళ్ళు అక్కడ నుంచి పే చేసుకుంటారు. నేనైతే లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇప్పుడైతే నేను లాగిన్ కొడుతున్నాను లోపలికి వచ్చా కాబట్టి.
ఇవ్వండి, వెల్కమ్ బ్యాక్ అని వచ్చింది చూడండి. నేను లోపలికి వచ్చేసిన తర్వాత నా బ్యాగ్ అయి పెట్టుకోవడానికి ఇది మాకు లీవింగ్ ఏరియా అనమాట. ఏదైనా మేము ఫుడ్ తెచ్చుకున్నా లేకపోతే మెక్డానల్డ్స్లో మనకి ఎంప్లాయీస్కి అనేది ఫ్రీ ఫుడ్ అనేది ఇస్తారు. అవన్నీ తెచ్చుకొని మనం ఇక్కడే తింటాం అనమాట. మనం తెచ్చుకున్న బ్యాగ్ అనేది ఈ లాకర్స్లో ఏదో ఒక లాకర్లో మనం పెట్టుకోవచ్చు అనమాట. అండ్ మనం ఏదైనా ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెచ్చుకుంటే చల్లారిపోతే ఈ ఓవెన్లో అనేది మనం హీట్ చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు మన షిఫ్ట్ అయితే అయిపోయింది. సో అందుకే లాగౌట్ కొట్టేసాను. గుడ్ బై అని చూపించింది ట్రాన్స్మిటర్లో. సో బ్యాగ్ తెచ్చుకోవడానికి అయితే లోపలికి వెళ్తున్నాను. బ్యాగ్ తీసుకుని ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. ఇప్పుడైతే నా షిఫ్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మెక్డానల్డ్స్ నుంచి బయటకు వచ్చేసాను. బట్ బయటికి రాగానే వాన అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ వాతావరణం ఎట్లా ఉంటుందో ఏమో కూడా ఏం అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ అప్పుడే వాన వస్తుంది, అప్పుడే మళ్ళీ ఎండ వస్తుంది వెంటనే. ఇప్పుడు వానలో తడుచుకుంటా వెళ్ళాలి బస్ స్టాప్ వరకు. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. పొద్దున్నే వాన అయితే పడుతుంది. ఇప్పుడైతే మనం ఎగ్డి నుంచి మనం బెక్టన్ బస్ స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మన ఇంటికి వెళ్ళడం కోసం నెక్స్ట్ బస్ స్టాప్కి వెళ్దాం బస్సు మారడానికి. నెక్స్ట్ బస్సు అది ఆల్మోస్ట్ 1 minute ఉంది. నా బస్ అయితే వచ్చేసింది. బెక్కన్ టు అవర్ హోమ్. అదిగోండి మన 300 బస్ అయితే వెనకాల ఆగింది. ఇప్పుడు దానికోసం నడుచుకుంటా వెళ్ళాలి అంత దూరం. ఎదురుగా రాను కూడా రావట్లేదు కనీసం డ్రైవర్. నేనే నడుచుకుంటా వెళ్తున్నా బస్ ఎక్కడం కోసం. ఎక్కడికి వెళ్తున్నా ఈ పార్ట్ టైం జాబ్లు వచ్చేసి నెక్స్ట్ మనం దేనికి అప్లై చేసుకున్నా సరే మనకైతే అసలు ఏ పార్ట్ టైం జాబు రాదు. ఎందుకంటే ఇక్కడ యూకేలో లండన్లో అయినా అవుట్ ఆఫ్ లండన్లో అయినా సరే మనకి రిఫరెన్స్ లేనిదే మనకు అసలు పార్ట్ టైం జాబ్ కానీ మెయిన్ జాబ్ కానీ ఏ జాబు ఇవ్వరు. ఇది మాత్రం 100% వస్తుంది. కొంతమందికే వస్తుంది. ఏది రెజ్యూములు పట్టుకుని తిరిగితే 100లో ఒకరికి వస్తుంది అంతే. అంతేగాని ఇక్కడ తిరిగేస్తే వచ్చేస్తుంది అన్న హోప్ అయితే పెట్టుకోవద్దు. బట్ రెఫరెన్స్ ఉంటే మాత్రం 100% వస్తుంది. అది అయితే నేను చెప్పగలను. సుమా వచ్చింది నా కోసం అయితే తీసుకెళ్ళడానికి. నాకు చేతులన్నీ నొప్పులు వస్తున్నాయి. అంటే ఇక్కడ పార్ట్ టైం ఎట్లా ఉంటుందంటే నాకు తెలిసి మన ఇండియాలో కూడా మనం ఆ విధంగా కష్టపడి ఉన్నాం. నాకు తెలిసి అంతలా ఉంటుంది పార్ట్ టైంలో వర్క్ అనేది. నెక్స్ట్ అదే మనం ఇండియాలో ఇలా కష్టపడి ఉంటే కనుక మన అమ్మ నాన్న మన పూల్లో పెట్టుకుని చూసుకుంటారు. అండ్ మా అమ్మ నాన్న అయితే నేను అంత కష్టపడి వస్తే మా నాన్న అయితే హాట్ వాటర్ తీసుకెళ్ళి వాష్రూమ్లో పెట్టి స్నానం చేసి రమ్మంటారు. మా అమ్మ అయితే చక్కగా దోశలు వేసి ఇచ్చి తినమని చెప్పి చక్కగా ఇచ్చేది. తర్వాత పడుకోమని చెప్పేవాళ్ళు. కానీ ఇక్కడ మనం చూసుకుంటా కూడా ఎవరు ఉండరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా వంటలు నేర్చుకునేరండి. మాకైతే సుమా ఉంది. ఏ కూర వండటాకైనా చికెన్ అయినా వెజ్ అయినా ఏదైనా సరే. ప్రసన్న కూడా ఉండిద్ది. సుమా ప్రసన్న వీళ్ళిద్దరే కూరలు ఉండేది. వీళ్ళిద్దరి వల్ల మాకు హోమ్ సిక్ అంటే హోమ్ ఫుడ్ మిస్ అయిన ఫీల్ అయితే మాకు ఎప్పుడూ రాలేదు ఇప్పుడు వరకు కూడా. నాకు కాదు ఎవరికైనా సరే. ఇంక ఈ రోజుకి ఇంతే వీడియో ఫ్రెండ్స్. నేను ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళి స్నానం చేసి టిఫిన్ చేసి ఇంకా పడుకోవడమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.